దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్లో కప్పు గెలుచుకుంది. అయితే ఈ కప్పు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ సభలో సన్మానం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఓకే చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్రెడీ ఎవరైతే కర్ణాటక ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సచివతికి డీసీపీ బసరిగౌడ ఒక లేఖ రాయడం, ఆ లేఖ నేను ఆదివారం బయటపడడం సంచలనంగా మారింది. ఆర్సీబీకి దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు, అలాగే విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ కట్టడి చేయడం చిన్న విషయం కాదు, దీనికి అనుమతి ఇవ్వడం నిరాకరించారు. కానీ పోలీసుల యొక్క అనుమతిని నిరాకరిస్తూ వాళ్ళు అక్కడ సన్మానం పెట్టడం, అన్యాయంగా 11 మంది చనిపోవడం, అందులో ఒక చిన్నారి ఉండడం చాలా దురదృష్టకరం. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ పరిమితికి మించి పాసులు జారీ చేయకూడదని, నిశితంగా పరిశీలించాలని, అదర్ డ్రోన్ సిస్టమ్స్ ఏమీ ఎగరకుండా యాంటీ డ్రోన్ సిస్టమ్ సిగ్నల్స్ పెట్టాలని రకరకాల పరిమితులు అనేది పెట్టారు. కనీసం ఏమీ పట్టించుకోకుండా కర్ణాటక ప్రభుత్వం ఓకే చేశారు. ఆ ర్యాలీ, ఆ సన్మానం అంతా జరిగితే చనిపోయారు. సిద్ధారాఘవయ్య మాట్లాడుతూ 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు 11 మందికి. మహాకుంభమేళాలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఏంటి అంటున్నాడు ఆయన. అంటే నరేంద్ర మోడీ గారు తప్పు చేశారు, నేను తప్పు చేయలేదంటారా? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ రకంగా మాట్లాడడం బాధాకరం.